జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మనిషి బాగుపడడానికి ఏమిటి సాధనాలు అని ప్రశ్న వేసుకుని ఏవో కొన్ని సాధనాలను చెప్పారు. అందులో అతి ఆనందం, అతి దుఃఖం, ఇవి రెండు కూడా మంచిది కాదు. ఇది కూడా ఇంకా చాలా సాధనాలు చెప్పారనుకోండి. అందులో ప్రధానమైనటువంటివి రెండు. ఒకటి అతి సంతోషం, ఏదైనా కలిగితే హర్షం. అతి దుఃఖం, ద్వేషం, ఉద్వేగం, ఇవి రెండు కూడా మంచివి కావు. అంటే పొంగు కుంగు అని అంటాం కదా మనం. అతిగా పొంగిపోవడం, అతిగా కుంగిపోవడం, ఇవి రెండు కూడా మంచిది కాదంటాడు ఆయన. ఎప్పుడు కుదురుతుంది ఇది? లక్ష్యం తెలిస్తే కుదురుతుంది మనకి. ఉదాహరణకి బంగారు మెడల్ పథకం సంపాదించాలి ఒలింపిక్స్లో అనుకున్నాడు ఒక ఆయన అనుకోండి. ఆ బంగారు పథకాన్ని పొందడం అనేది వాడికి గోల్, వాడు పెట్టుకున్న లక్ష్యం అది. ఈ లక్ష్యం వాళ్ళలో స్థిరంగా ఉన్నప్పుడు అది పరుగులు పందెల్లో అని అనుకుందాం. వాడు పరిగెట్టాలి. ఒక్కోసారి పరిగెడుతుంటే కాలికి ఏదో తగిలి ఆ కాలి మీద ఉండేటట్టు ఒక చిన్న గోరు ఊడిందో, లేదా వాడికి ఉండి చర్మం తొలగిందో, వాడికో దెబ్బ తగిలింది అనుకోండి. ఏముంది, ఇంకా నా జీవితం అంతా నాశనం అయిపోయింది అని ఏడుస్తూ కూర్చుంటాడు వాడు. నో, తట్టుకుంటాడు. అయితే బాధ లేదా దానివల్ల? ఉంది. బాధ ఉన్నప్పటికీ కూడా ఆ బాధని తట్టుకుని దానికి ఏదో మందో గిందో మాకో ఏదో వేసుకుని దాన్ని తగ్గించుకుని తిరిగి మళ్ళీ వాడు పరుగుడు పందెం ప్రారంభం చేస్తాడు. వాడు మళ్ళీ పోటీలో బంగారు పథకాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు కనుక మళ్ళీ సాధించేందుకే వాడు కృషి చేస్తాడు. పరిగెడుతుంటే కొంతమంది చూసి వాడిని వా 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 ఏం బాగా పరిగెడుతాడు, బ్రహ్మాండంగా చప్పట్లు కొడుతుంటారు అనుకోండి. అబ్బా, ఇంత ప్రశంస నేను పొందాను కన్నా నా జీవితం ధన్యం అని వాడు అక్కడ ఆ ప్రశంసించిన వాళ్ళని పరామర్శిస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ యొక్క ప్రశంసను అందుకుంటూ ఉండిపోతాడా? ఉండిపోతే మళ్ళీ వాడు బంగారు పథకం వైపు వెళ్ళగలుగుతాడా? అంటే సాధించే మధ్యకాలంలో ఎవడైనా తనని ప్రశంసించిన, లేదు తనెక్కడో ఒలింపిక్స్లో తను బంగారు పథకం సాధించాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు ఆ ఒలింపిక్స్కి వెళ్ళడానికి ముందుండేటట్టు చిన్నవేవో ఉంటాయి కదా రకరకాలు. అలాంటి దాంట్లో ఎప్పుడైనా ఒకసారి పరీక్షించుకుందా అని వెడితే, లేకపోతే వీడిని అక్కడికి రమ్మంటే వీడు పరిగెడితే మిగతా వాళ్ళకంటే వీడు త్వరగా పరిగెట్టేసాడు అనుకోండి, ఇంకేముంది అంతా అని వాడికో బ్రహ్మాండం ఉండటం, మాల వేసి వాడికో కండువ కప్పి వాడికో మెమెంటో ఇచ్చేస్తే అయిపోయింది ఇంకా నా జీవితం అని అనుకుంటూ వాడు అక్కడ ఆగిపోతాడా? ఆగిపోతే వాడు ఒలింపిక్స్ బంగారు పథకాన్ని
సాధించగలుగుతాడా? ఒలింపిక్స్ బంగారు పతకం అనేది వాడికి ఒక లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు ఈ మధ్యలో వచ్చేటటువంటి చిన్న చిన్న ప్రశంసలు ఎన్నున్నా వాడు పెద్దగా దానికేసి దృష్టి పెట్టాడు, వాటికేసి స్పందించడు. లేదు అలాంటి దాంట్లో మధ్యలో ఏమైనా వాడికి చిన్న చిన్న దెబ్బలు తగడం లాంటివి వచ్చి వాడికి అవరోధం కలిగినా వాటిని కూడా పట్టించుకొని ఏడుస్తూ కూర్చోడు. వాడు దిగులు చెందడు, అతి పొంగు పొందడు, రెండింటిని కూడా తట్టుకుంటాడు. లక్ష్యం వైపు నుంచి చెదరకుండా తను చూసుకుంటాడు. దానికేసి సాధనని కొనసాగిస్తూనే ఉంటాడు. ఇది చెప్తున్నాడు మనం సాధించాల్సినటువంటి మొదటి సాధన. ఆత్మజ్ఞానం పొందాలనుకున్న వాడికి 20వ శ్లోకంలో స్వామి చెప్తున్నాడు, నప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ అప్రియం. పొందకూడదు, అతి పొంగొద్దు, అతి కుంగొద్దు. నీకు ఇష్టమైన వచ్చినా, నష్టమైన వచ్చినా, కష్టమైన వచ్చినా ఇవి రాకుండా చూసుకో. ఎప్పుడు వస్తుంది ఇది? మళ్ళీ ఆయన ఏదైనా ఒక సాధన చెప్పాడంటే సాధనని ఎట్లా సాగించాలో పాప ఆ మాన్యువల్ కూడా ఆయన ఇచ్చేస్తాడండి. చాలా అదృష్టం. ఎప్పుడు వస్తుంది అది? నీకు స్థిర బుద్ధి, ఆత్మయందు నిష్ట కలిగి ఉంటే. అసమ్మూఢ, మధ్యలో ఇంకోటి ఏదో వచ్చి దీని ఈ జ్ఞానాన్ని తన్నుకుపోకుండా ఉండగలిగితే. బ్రహ్మవిత్, నువ్వు దాని గురించే మళ్ళీ 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 వినడం, తలవడం, చదవడం ఇట్లాంటివి చేస్తే. ఇప్పుడు ఒకసారి కలిగిపోయింది కనుక అని మనం దాని మీద పట్టించుకోవడం మర్చిపోతే ఈ బుర్రకు ఉండేటువంటి లక్షణం మరపు సహజం. కనుక ఇప్పుడు నీకు ఎంత బాగా వచ్చిందేనా దాని గురించి కొంతకాలం నువ్వు కనుక పట్టించుకోకుండా వదిలేస్తే అది క్రమంగా అది ఎక్కడో ఉండేటువంటి లో ప్రొఫైల్స్లోకి వెళ్ళిపోతుంది. మరపు స్థానాల్లోకి పోవచ్చును, మరిచిపోవచ్చును నువ్వు దాన్ని. అంచేత బ్రహ్మవిత్ కావాలి, నిరంతరము దానిని గురించినటువంటి తెలివే నీలో ఉండాలి. ఇది ఎప్పుడు పనిచేస్తూ ఉండాలి. బ్రహ్మణి స్థిత, నువ్వు దాని యందు నిలకడగా ఉండగలగాలి. వింటూ ఉండాలి, విన్నదాన్ని విశ్వసించాలి, దాన్ని మనసులో పెట్టుకోవాలి, దాన్ని స్థిరపడేటట్లుగా చేసుకోవాలి. అప్పుడు నువ్వు స్థిర బుద్ధి కాగలుగుతావు. ఇది చెప్పుకోవడానికి చాలా సులభంగా అనిపిస్తుంది, వినడానికి చాలా మంచిగా అనిపిస్తుంది, కానీ అభ్యాసానికి చాలా కఠినమైనటువంటి సాధన అని కష్టంగానే అనిపిస్తుంది. కానీ కోరుకున్నవాడు దాని ఎంత తప్పనిసరిగా కృషి చేస్తాడు. మధ్యలో వస్తుంటాయి రకరకాలు. 2వ అధ్యాయంలో చెప్పండి ఈ విషయాన్ని గురించి. ఎంహిన వ్యధయంతి అయితే, ఎవడినైతే ఈ మధ్యలో వచ్చేటటువంటి స్పర్శలన్నీ ఉన్నాయే ఇవి నవ్యధయంతి, వీడిని దుఃఖపెట్టవు. సమదుఃఖ సుఖం ధీరం, దుఃఖాన్ని కానీ సుఖాన్ని కానీ మంచి బుద్ధిమంతుడై జాగ్రత్తగా సమానంగా చూడగలిగితే సో అమృతత్వాయ కల్పతే. 15వ శ్లోకంలో చెప్తాడు 2వ అధ్యాయంలో. సహా అమృతత్వాయ కల్పతే, వాడు అమృతత్వాన్ని పొందుతాడు, నశించని స్థితిని పొందేస్తాడు అని చెప్పేశాడు ఆయన. ఏం చెప్పాడైనా? సమదుఃఖ సుఖం అంటే దుఃఖ సుఖాలు రెండింటిని కూడా సమానంగా వాడు పొందగలిగితే సాధ్యమండి, కుదురుతుందా? దీనికి ముందు శ్లోకం చెప్పాను 14లో. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీత ఉష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినః నిత్యాః. ఆగమాపాయినః వస్తూ పోతుంటాయి, నిత్యాః ఈ వస్తూ పోతూ ఉండడం అనేటువంటి ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. మరి నన్ను చేయమంటావు, నేనేం చేయాలా? తాన్ తితిక్షస్వ భారత, ఓర్చుకోవయా, ఓర్చుకోవాలయా, అంతలా పెద్ద ఇది పడిపోకూడదు. అలాగా తాన్ తితిక్షస్వ చెప్పడం చాలా సుఖంగా ఉంది.
హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారి దగ్గర చూపించుకుంటుంటాను. కొంతమంది చస్తున్నాను మొర్రో డాక్టర్ గారు, నాకు ఇక్కడ బాధ ఉంది. పాపం డాక్టర్ గారు సిటీ స్కాన్ చూశారు, ఎంఆర్ఐ చూశారు, ఇంకోటి చూశారు, అల్ట్రాసౌండ్ చూశారు, అన్నీ చూశారు. వీడికి లోపల ఏమీ కనిపించలేదు, హాయిగా ఉన్నాడు వీడి లోపల. నీకే నైనా నువ్వు సుఖంగా ఉన్నా ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అంటాడే. చస్తున్నాను మొర్రో, నేను ఇక్కడ, నాకు ఇక్కడ బాధ కలుగుతోంది, ఇక్కడ బాధ కలుగుతోంది, ఇక్కడ నొప్పి వస్తుంది, ఇక్కడేదో పీడిస్తోంది, ఏదో వస్తుందంటే అంతా బాగున్నావు, నిన్న తట్టుకోవాలో, మరీ అంతలా అయిపోకూడదో, మరీ అంత దుఃఖపడకూడదో చెప్పడానికి ఉందండి. హాయిగా చెప్తాడు వాడు. పడేది వీడు, దుఃఖపడేది వీడు, వాడా ఏమిటి అంటే చెప్పేవాడికి సుఖం. తాను తితిక్షస్వ భారత, తట్టుకోవాలో అన్నాడు ఆయన. మాత్రా స్పర్శల్ని తట్టుకోను అంటే తట్టుకోవడం ఏం చేయాలి? వాటిని సమముగా భావించము. అంటే ఒంటి మీద ఐస్ పెట్టినా, ఒంటి మీద నిప్పు పెట్టినా ఎవడైతే కదలకుండా ఉంటాడో, శీతము ఉష్ణము, ఐస్ పెడితే శీతంగా ఉంటుంది, నిప్పు పెడితే ఉష్ణంగా ఉంటుంది. శీత ఉష్ణ, ఒక్కొక్కసారి వేసవికాలం అయితే అది సుఖం అనిపిస్తుంది, ఏది ఐస్ పెడితే. అప్పుడు కొంచెం వేడి తగిలితే కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది. అదే వేసవికాలం అయితే రివర్స్ మళ్ళీని. అప్పుడు కాస్త వేడి తగిలితే మళ్ళీ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది. మళ్ళీ దానికి కాస్త చల్లదనం తగిలితే హాయ్ హాయ్ అని అనిపిస్తుంది. శీత ఉష్ణ సుఖ దుఃఖదాహ ఇది నిత్యాహ తాన్ తితిక్షస్వ, వాటిని చక్కగా ఓర్చుకోవాలో అన్నాడని. ఓర్చుకోవడం అంటే కదలకుండా ఉండాలి, ఇలా పెడితేనంటే ఉండగలుగుతాడండి మనిషి అయితే. వాడు ఐస్ పెట్టినా నిప్పు పెట్టినా వాడు అలా తెలియకుండా కదలకుండా ఉన్నాడు అంటే వాడు బతికినట్ట. బంధువులు రాకపోతే ఆ బాడీని తీసుకెళ్ళి ఐస్ బాక్స్లో బారేస్తారండి. 5 రోజులు 10 రోజులు ఎప్పటిదాకా అవసరమైతే అప్పటిదాకా ఐస్ పెట్టినా వాడు ఏం కదలడు. వాడు సరే వాళ్ళు రాగానే తీసుకెళ్ళి నిప్పుల్లో బారేస్తారు. నిప్పుల్లో పారేసిన వాడు ఏమంట? శీత ఉష్ణ సుఖ దుఃఖదాహ తితిక్ష. వాడికి మండి చక్కటి ఓరిమి ఉంది, వాడికి సహనం ఉంది వాడికి. అయితే వాడిని బతుకునేవాడు అంటావా? మాత్రా స్పర్శలవి అంటే ఏం చెప్తున్నాడు కృష్ణుడు? ఈజ్ ఇట్ ప్రాక్టికల్ స్టఫ్? అది సాధ్యమయ్యే పనండి. అసాధ్యమైనది ఎప్పుడు ఆయన చెప్పడు. చెబుతున్నాడంటే దాన్ని ఎట్లా సాధ్యం చేసుకోవాలో సాధనతోటి చెప్తున్నాడు ఆయన. ఏమిటి సాధనతో చెప్పాడైనా? ఆలోచించి చెప్పాడండి ఆయన. సమ దుఃఖ సుఖం ధీరం స్వమృతత్వాయ కల్పతే. సుఖ దుఃఖములు అనేటటువంటివి, సమత్వం అనేటటువంటిది లోపల ఏర్పడాల్సింది, ఫిజికల్గా కాదు. ఇది చెప్పాడు ఆయన. నీకు ఫిజికల్గా నిప్పు పెడితే చుర్రమంటుంది, అబ్బా అనాలి, అంటేనే వాడు బతికున్నట్టు లెక్క. పట్టుకొచ్చి ఐస్ పెడితే ఓ అనాలి, అంటేనే వాడు బతికున్నట్టు లెక్క. వీటిని ఫిజికల్గా తట్టుకోవడం గురించి తను చెప్పటం లేదు. ఫిజికల్గా జరగాల్సిన రియాక్షన్స్ ఏవో జరిగే తీరుతాయి. శారీరకంగా జరగాల్సినటువంటి చర్య ప్రతిచర్యలేవో అవి జరుగుతూనే ఉంటాయి. అవి లేకుండా ఉంటే వాడు బతుకున్నట్టు ఎట్లా అవుతాడు? శారీరకంగా జరిగే చర్య ప్రతిచర్యలకి మనస్సులో వికృతి కలగనివ్వకు. మనస్సుకు నువ్వు చెప్పాల్సింది ఎస్, ఇది మన కర్మ వల్ల ఏర్పడ్డది, ఇది తట్టుకోక తప్పదు అనేది మనస్సుకి అలవాటు చేయి తప్ప శరీరానికి నువ్వు అలవాటు చేసినది కాదు. ఎందుకంటే శరీరం ద్రవ్యాలతో తయారైంది కనుక ఆ ద్రవ్యాలకు తగ్గట్టుగానే అది ప్రవర్తించి తీరాలి. అలా ప్రవర్తిస్తేనే అది వస్తువు. అందుచేత నీకు అలవాటు కావాల్సింది ఎక్కడ? ఇక్కడ అలవాటు కావాలి. అది నీకు చల్లదనం పెట్టినా ఎస్ ఇది తాత్కాలికం అని తెలుసుకో, ఇది క్రమంగా పోయేది అని కూడా తెలుసుకో. వేడి తగిలితే ఎస్ అప్పుడు కూడా కాలితే
దానికి ఏదో మందో మాకో వేసుకోవాలి, తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అప్పటిదాకా నీకు బాగా మంట వస్తే ఏడుపు వస్తుంది, ఏడుపు వస్తే కన్నీళ్లు కారుతాయి, నోట్లోంచి అమ్మో అయ్యో అయ్యో అరుపులు వస్తాయి. ఇవన్నీ ఫిజికల్గా రావాల్సినవి వస్తాయి. మనస్సు దాని మీద చెదరచనివ్వకు. మనకి మనసులో ఏమనిపిస్తుందండి? చల్లదనం మనకి ఇష్టం లేనిది వచ్చి తాకితే నా దగ్గరికి పట్టుకొచ్చి తాకిస్తావా, చూస్తా నీ అంతు చూస్తా. ఈ జన్మ కాదు 7 జన్మలైనా ఏ లోకానికి నువ్వు వెళ్ళినా వచ్చి పట్టుకొని నా పగ తీర్చుకుంటా. అది ఫిజికల్ కాదు, అది లోపల నువ్వు తెచ్చుకున్నది. అది లోపలికి రావాల్సిన అవసరం లేదు. ఇది వచ్చింది శరీరానికి, శరీరంతో బాని మనసు ఎందుకు బాడీ చేసుకుంటావు? మనసుని ఎందుకు దానికోసం, శరీరం కోసం మనసు ఎందుకు బలి చేస్తావు? నువ్వు మనసుని బలి చేయకు. మనసుని బలి చేయడంతో పోవట్లేదు వాడు, ఆ మనసుతో ఆత్మని లాక్కుని పెడుతున్నాడు. 7 జన్మల దాకా కూడా వీడిని వదలడానికి వీల్లేదు. మనం వీడిని షాడో చేయవలసిందే, ఎక్కడైనా పట్టుకుని ఆ పగ తీర్చాల్సిందే అంట. అంటే సుఖంగా పోవాల్సిన ఆత్మను కూడా పట్టుకొచ్చి వాడిని మళ్ళీ తీసుకొచ్చి దీంట్లో పెడుతున్నాడు వాడు. సుఖానికైనా అబ్బా కనిపించినప్పుడల్లా థ్యాంక్స్ అండి, నిజంగా ఆ వేళ నిజంగా మాకు ఆ ఉపకారం చేసి మీరు ఎంత నాకు ఆనందం కలిగించారండి, థ్యాంక్స్. కనిపించినప్పుడల్లా వాడి జీవితంలో అదే ఎప్పుడో ఒకసారి అయింది, ఓకే ఓవర్. నీకేదో పాపం డబ్బులు ఇచ్చాడు వాడు, నీ కష్టం ఉన్నప్పుడు ఆ డబ్బులు తీసుకున్నావు, నీ పని జరిగింది, వాడు థ్యాంక్స్ చెప్పావు, అయిపోయింది. నువ్వు తర్వాత వాడు తీర్చాల్సింది అయితే తీర్చు, తీర్చక్కర్లేనిది అయితే థ్యాంక్స్ చెప్పుకున్నావు, అయిపోయింది దానితో. అది కానీ వాడు కనిపించినప్పుడల్లా వీడు వాడికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటాడు, వాడు చెప్పించుకోవాలనుకుంటాడు. అంటే వాడు చేసిన పని అక్కడితో ఆగలే, అది అలా సాగుతోంది తీగలాగా. కోపము సాగుతోంది, సుఖము సాగుతోంది. ఈ సాగడం అనేది తప్పు. ఈ సాగడం ఫిజికల్ కాదు అది. ఎందుకంటే వీడు దెబ్బ కొడితే ఆ కొట్టిన దెబ్బ వల్ల వీడికి మంట వచ్చింది. ఈ వచ్చిన మంట పావుగంట తర్వాత అరగంట తర్వాత వీడికి తగ్గిపోయింది. కొట్టింది వీడు మర్చిపోయాడు, కొట్టించుకుంది వాడు మర్చిపోయాడు, ఇద్దరికీ అయిపోయింది. అక్కడితో అది చెల్లు. కానీ మనస్సుకి చెల్లుబాటు కాలేదు. మనస్సు దాన్ని పట్టుకుని లాగుతుంది దానికి. అది ప్రమాదకరం. అందుచేత నాయన మాత్రాస్పర్శాః శీత ఉష్ణ సుఖ దాహ దుఃఖదాహ, ఇది శరీరానికి, ఇది తప్పదు. వికారాలు ఉంటాయి, అనుకూల వికారము ప్రతికూల వికారము. ఆ వికారాలు తప్పవు. అవి మనిషివి కనుక దాన్ని ప్రకటించేటటువంటి స్థితి కూడా తప్పదు. కానీ అది అక్కడితోటే ఆగాలి. ఆగమాపాయినః, అది వస్తోంది పోతోంది, వస్తోంది పోతోంది. ఇది నిత్యాహ, ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, నువ్వు బతికున్నంత వరకు వస్తూనే ఉంటాయి అలాంటివి. కనుక నువ్వేం చేయాలి? తితీక్ష కావాలన్నాడు. తితీక్ష నాట్ ఫిజికల్, తితీక్ష మనస్సుతో ఏర్పడాల్సింది. మనస్సుతో ఏర్పడాల్సింది కనుకనే తర్వాత ఎంహిన వ్యధయంత్యతే అని 2వ అధ్యాయంలో చెప్పినప్పుడు సమదుఃఖ సుఖం ధీరం, అలాంటి బుద్ధిమంతుడు ధీ కనుక ఆ విధంగా వాడికి అనుకూలపడ్డట్టయితే, బుద్ధి వాడికి అనుకూలపడితే సహ అమృతత్వాయ కల్పతే, వాడు అమృత స్వరూపమైన ఆత్మని వాడు దర్శించగలుగుతాడు. ఆత్మ సాక్షాత్కారానికి ఇందాక మనం అనుకున్నటువంటి ఆటల్లోనైనా అంతే. వాడికి అనుకూల ప్రశంస కానీ లేదు ప్రతికూలమైనటువంటి నింద కానీ, రెండిట్లో ఏది ఏర్పడ్డా, బాధ ఏర్పడ్డా, కష్టం ఏర్పడ్డా, వీటిని వాడు కనుక తట్టుకుని కృషిని మానకుండా, లక్షించి చెదరకుండా వీడు చేసినట్లయితే తప్పకుండా వీడికి వెళ్ళకపోతే రేపు దాంట్లో వాడు ఆ గోల్డ్ మెడల్ వాడు సాధించి తీరగలుగుతాడు తప్పనిసరిగా. ఇది మనం చూస్తున్నాం. సో అది చెప్తున్నాడు స్వామి అభ్యాసంలో. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ అప్రియం స్థిరబుద్ధి అసమ్మూఢః బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థితః. వీడు ఆత్మయందు నిలకడ కలిగినటువంటి బుద్ధితోటి
దాని గురించి మళ్ళీ 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 పెద్దల ద్వారా వింటూ ఉండాలి. ఎందుకంటే మళ్ళీ మనకి బుద్ధి అనేటటువంటిది అజ్ఞానం అనేది మళ్ళీ చెదురుతూ ఉంటుంది కనుక దాన్ని స్థిరపరచుకోవడం కోసం వీడు మళ్ళీ ఎప్పుడు సాధన అభ్యాసం సాగిస్తూనే ఉండాలి. వేదాన్ని చదివే వాళ్ళు చూడండి, వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు. వేదం చదివేటటువంటి వాడు ఏదో వేదంలాగా ఏ గ్రంథాన్ని కంఠస్థం చేయాలి అని అనుకునే వాళ్ళకైనప్పటికీ కూడా చెప్పే మాట ఒకటి ఉంది, ఒక మొండి మాట, ఒక గ్రామ్యమైనటువంటి ఒక మాట. వచ్చేదాకా వల్లించాలి, చచ్చేదాకా ఆవృత్తి వెయ్యాలి. వాడికి వచ్చేదాకా వాడు వల్లించాలి, వాడు పోయేంతవరకు దాన్ని ఆవృత్తులు వేస్తూనే ఉండాలి. మరపు రావటానికి వీల్లేదు, తప్పులు పోవటానికి వీల్లేదు. 15 రోజులు కనుక వాడికి దాన్ని స్పృశించకుండా వాడు వదిలేస్తే ఆ తర్వాత మళ్ళీ చదివినప్పుడు ఎక్కడో ఒక చోట ఒక అనుమానం రాక తప్పదు, ఎక్కడో ఒక చోట స్వరం తప్పక, ఎక్కడో ఒక చోట ఉచ్చారణ లోపం ఏర్పడక తప్పదు. అది వస్తే మళ్ళీ వీడికి పాపం చేసిందంత వ్యర్థమవుతుంది. ఒక చోట రావడం ప్రారంభిస్తే అది ఎన్ని చోట్లకైనా రావడానికి అవకాశం ఉంది, క్రమంగా వ్యాపిస్తుంది. అందుచేతనైనా దాని లోపలికే రానివ్వకుండా ఉండేట్టు చూసుకోవడం మంచిది. పైకి ఫిజికల్గా ఎట్లాగో తప్పదు కనుక అనుభవించు. నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య, ప్రియాప్రియములైనప్పుడు అది శారీరకంగా జరుగుతాయి కలగని. మానసికమైనటువంటి స్థితిలోకి వెళ్ళొద్దు. మనకి 2వ అధ్యాయంలోనే ఆయన చివరికి వచ్చేటప్పటికి స్థితప్రజ్ఞుడి యొక్క దశను గురించి చెప్పేటప్పుడు దాంట్లో జడభరతుడి స్థితిని గురించి, జనకుడి స్థితిని గురించి, శ్రీశుకుడి స్థితిని గురించి, విశ్వామిత్రుడు లాంటి వాళ్ళ స్థితిని గురించి మనకి చెబుతూ ఉదాహరణల్ని ఇస్తూ ఎట్లా ఇది సాధించాలి, సాధిస్తూ ఉండేటప్పుడు వాళ్ళలో కలిగే పరిణామాలు ఎలా ఉంటాయి. ఒక్క రోజులో వచ్చేది ఇదిలాగా సాధన ఏది ఒక రోజులో రాకూడదండి. వస్తే అది ఇంద్రజాలం అవుతుంది, వెంటనే పోతుంది కూడా. అది ఉపద్రవానికి కారకం అవుతుంది. అది క్రమంలో రావాలి. అది శనైహి కంథాహ పంథాహ శనైహి పర్వత లంఘనం, ఏదైనా శనైహి సాగాలి. ఇప్పుడు తిండి తినాలి అని అంటే మొత్తం ఇంత అన్నం తీసుకొని ఒక్కసారి అలా నోట్లో కుట్టేసాడు అనుకోండి, ప్రాణం కాస్త పోవచ్చు. కొద్ది కొద్దిగా తినడం ప్రారంభిస్తే మొత్తం వాడు ఎంత కాదు మొత్తం ఇంతేనే తినగలుగుతాడు. ఇప్పటికీ మనం ఎంత తిని ఉంటాం, పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత తిని ఉంటాం మనం, అమ్మో చెప్పడం కష్టం. కానీ ఇంతవరకు ఇంకో ఇంత తినగలుగుతాం కూడా మళ్ళీ మనకి ఇంకా కొంతకాలానికి. కానీ అంత ఒక్కసారి మనం తినలేదు కనుకనే మనం ఆరోగ్యకరంగా పెరుగుతున్నాం, ఆనందంగా ఉండగలుగుతున్నాం. సాధన ఏదైనా అంతే. భోజనం కూడా ఒక సాధనే కదండి, చేయడం కూడా ఒక సాధనే కదా, ఆలోచన కూడా ఒక సాధనే కదా. కనుక సాధనని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. మనం చేసేటటువంటి కర్మ సన్యాసం సవ్యంగా ఎట్లా చేయగలుగుతామో దానివల్ల మనకి అది ఆత్మజ్ఞాన సాధకం ఎట్లా అవుతుంది, ఆత్మప్రాప్తిని అది ఎట్లా కలిగిస్తుంది, దానికి కొన్ని మెట్లు చెప్పాలి. కనుక ఆ మెట్లని చెప్పుకుంటూ వెడుతున్నాడు. మొదట 20వ శ్లోకంలో చెప్పాడు, న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ అప్రియం స్థిర బుద్ధి. అటువంటి ఆత్మ ఎందు బుద్ధి కలవాడవక అసమ్మూఢ అవుతుంది అది నీకు. తర్వాత అప్పుడు నువ్వు బ్రహ్మవేత్తవి కాగలుగుతావు, అప్పుడే నువ్వు బ్రహ్మని స్థిత కాగలుగుతావు. ఆ ఆత్మతత్వం నందు నువ్వు స్థిరంగా ఉండగలుగుతావు. ఉన్నావు అంటే నీకు చివరి సమయానికి కూడా అది నీకు జ్ఞాపకానికి వస్తుంది. ఏది చివరి క్షణాల్లో జ్ఞాపకం వస్తుందో అదే తర్వాత నువ్వు కాగలుగుతావు. ఆత్మతత్వాన్ని చివరికి నువ్వు స్మరించగలిగితే తర్వాత నీకు దానికి సంబంధించినటువంటి జన్మ వస్తుంది, జ్ఞానం. అలాంటి స్థితిలోకి వెళ్ళగలుగు. ఒకవేళ నువ్వు ఆ చివరి క్షణాల్లో స్మరించలేకపోయినా నీకేం బెంగలేదయ్యా. ఇది చెప్పారు మన ఆచార్యులు. ఒకనాడు నువ్వు కనుక ఆయనకి సరెండర్ కాగలిగితే, నువ్వు ఆత్మార్పణం చేయగలిగితే, నువ్వు అప్పుడు చేయవలసింది ఏదో ఆయనే చేసుకుంటాడు. ఈ జ్ఞానం అక్కడికి వచ్చేట్టుగా ఆయన చేస్తాడు. మనకేమి దాని విషయంలో భయం అవసరం లేదు సుమా అని చెబుతూ
సాధనలో మొదటి మెట్టైనటువంటి హర్షోద్వేగాలని, హర్షద్వేషాలని తట్టుకునేటటువంటి స్థితి మొదటి మెట్టు కావాలి. సతతము శ్రవణం చేస్తూ కలిగిన జ్ఞానాన్ని నిలకడగా ఉండేట్టు చూసుకోవడం రెండవది కావాలి. కలిపి శరీర దేహాల్ని కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం అనేటటువంటిది దానికి నీకు తోడు పడాలి. ఇది పడితే నువ్వు రెండవ మెట్టుకు వెళ్ళడానికి వీలవుతుంది సుమా అంటూ మనని క్రమంగా మెట్లెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు భగవంతుడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీ